ఇప్పుడు చూడండి, మా మమ్మీ చపాతీలు చేస్తుంది. నేను చేస్తానని ఏడిచి అలాగే వెళ్తుంటే చపాతీలు చేస్తుంది మా మమ్మీ. ఇంకా మిగతా చపాతీలు అన్నీ నేనే చేసుకున్నా. సమ్మర్ హాలిడేస్లో అన్నీ నేను చేసినవన్నీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకుని ముక్కల్లా రౌండ్గా చేసుకొని చపాతీలు ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, వీడియో చూస్తాయండి. ఇప్పుడు మనం చేసుకుంటుంది చపాతీను ఇంకా చికెన్ కూర చేస్తున్నాము. చూడండి, ఇప్పుడు చికెన్ కూర చేస్తున్నాం. చూడండి, మొత్తం అంతా నేనే చేస్తున్నాను ఫ్రెండ్స్. కాసేపు ఆగుతూ ఇప్పుడు చపాతీలు కూడా వేస్తాం. మా మమ్మీ నాకే చెప్పింది అన్నీ. నేను చెప్తే చేస్తాను, నేర్చుకుంటాను ఫ్రెండ్స్. నేను ఇంకా వంటలు సమ్మర్ హాలిడేస్కి ఇలాంటివి చేసుకుంటే బాగా మంచిగా ఉంటుంది పిల్లలకు కూడా. మా అమ్మ నాకు అన్ని పనులు నేర్పుతుంది ఫ్రెండ్స్. మీ పిల్లలు కూడా అలాగే నేర్పించుకోండి అన్ని వంటలు. కాసేపు చికెన్ కూర మట్టికి మూత ఎత్తుకోవాలి ఫ్రెండ్స్. చపాతీలు బాగా కాల్చుకుంటే టేస్ట్ కూడా బాగా వస్తుంది ఫ్రెండ్స్. నా తెల్లలు వచ్చేలాగా మా మమ్మీ అది 2 చపాతీలు చేసింది ఫ్రెండ్స్. నేను బాగా వేసేస్తే అప్పుడు ఇచ్చింది. మా మమ్మీ నాకు ఇప్పుడు ఏదో ఒక పని చెప్తాను ఉంటుంది. అన్నీ నేర్పించచ్చు ఫ్రెండ్స్. మీ పిల్లలకు కూడా కొన్ని నేర్పియండి. అలాగా మీకు కూడా చాలా అవసరం పడుతుంది. మీకు బాగాలేనప్పుడు వాళ్ళు కూడా చేస్తారు. ఇప్పుడు చపాతీ అదిగోండి నేనే ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు చికెన్ కూడా చపాతీ అయిపోయింది ఫ్రెండ్స్. మా చెల్లాత అస్సలు ఊరుకోవట్లేదు, ఇంకా కావాలని ఏడుస్తుంది ఫ్రెండ్స్. నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. మా చెల్లి నేను తింటున్నాము. మా చెల్లి చూడండి ఎంత కంగారుగా తినేస్తుందో. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మా వీడియోస్ కావాలంటే కామెంట్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న బెల్ కూడా కొట్టండి.